ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. అలానే స్వామి, తప్పకుండా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి ఆచార్య మోహన్ రావు శర్మ గారు ఉన్నారు. వారు స్థపతి, పురాణేతిహాస పరిశోధకులు. మోహన్ రావు గారు, అంటే యజ్ఞకాండ అనేది కనుమరుగై తర్వాత దేవాలయాలకే ప్రాధాన్యత అనేది పెరిగింది. సో ఈ దేవాలయాలు, వాటి నిర్మాణ వ్యవస్థ, వాటి గురించి మీరేం చెప్తారు? వాటి ప్రాముఖ్యత, వైశిష్ట్యం గురించి మోహన్ గారు. మ్యూట్ తీసి మాట్లాడండి మోహన్ గారు. నమో విశ్వకర్మనే. విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ విశ్వకర్మ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రైమ్ 9 టీవీ ఛానల్ వారికి, వ్యవస్థాపకులకి, ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఒక మంచి జనాలకి ఉపయోగమైనటువంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ, ఇది మన సనాతన ధర్మానికి మూలమే వేదాలు. వేదాల్లో దేవాలయాలు, తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే దేవాలయాలు మన సంస్కృతికి ఎట్లా కారణభూతాలు అవుతాయి. అయితే ఈ దేవాలయాల్లో మనకి సంస్కృతిని ఏ విధంగా వాళ్ళు ప్రతిబింబింపజేశారంటే, ఆ కాలం నాటి స్థితిగతులు, మన సంస్కృతి, మన సనాతన భారత ధర్మం యొక్క సంస్కృతి అన్ని చిత్ర రూపాల్లో, అంటే కుడ్డి శిల్పాల్లో, అంటే దేవాలయ భిత్తి, అంటే దేవాలయ గోడల పైన విగ్రహాలు చెక్తూ మన యొక్క సంస్కృతి అన్నిని కూడా చక్కగా రూపొందించి ప్రజలకి అర్థమయ్యేలా అంటే ఒక స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తూ చేశారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే, అప్పట్లో మన వైదిక సంస్కృతి ఏ విధంగా ఉండేది, తర్వాత పుష్పక విమానాల గురించి కూడా దేవాలయ కుడ్య శిల్పాలలో చిత్రీకరించడం ద్వారా, అంటే ఆ కాలంలో పుష్పక విమానం అంటే త్రేతాయుగం అంటే రావణ బ్రహ్మ, మయ బ్రహ్మ వీళ్ళు చేసినటువంటి పుష్పక విమానాలను దేవాలయాలు గోడల పైన చిత్రించడం ద్వారా మన యొక్క భారతీయ వైజ్ఞానిక ఒక విస్తృతిని మనం ప్రజలకు చేసిన వాళ్ళు అవుతాం. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు దేవాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండేవి. అంటే ఎవరికైనా ఏదైనా సందేహం కలిగినా, ఏదైనా విద్య కావాలనుకున్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం కావాలనుకున్నా దేవాలయాలకి వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ విద్వాంసులు ఉండేవారు. అప్పట్లో ప్రత్యేకంగా ఇప్పట్లో స్కూళ్ళు ఉండేవి కావు, ఏదో గురుకులాలు ఉండేవి. ఆ గురుకులాలు ఎక్కడో అడవుల్లో ఉండేవి. అది మన నగరాలకి చాలా దూరంగా ఉండేవి అనమాట. చాలా తక్కువగా గురుకులాలు ఉండేవి. గురుకులాలు అంటే ఇప్పుడు మనం ఏదైతే యూనివర్సిటీ అనుకుంటున్నామో అటువంటి యూనివర్సిటీలని అప్పట్లో గురుకులాలు అంటారు. ఆ గురుకులాలు ముఖ్యంగా చెప్పాలంటే నలంద, తక్షశిల లాంటివి, అవి చాలా దూరంగా ఉండేవి. కనుక విద్వాంసులు, విజ్ఞానులు అందరూ కూడా ఈ దేవాలయాల్లో ఉండేవారు. అక్కడ విద్యా పాఠం, అంటే పిల్లలకి, అంటే గ్రామస్తులకు కానీ, ఈ విద్యార్థులకు కానీ వేద పాఠశాలగా ఉండేది. తర్వాత శిల్ప విద్యను అధ్యయనం చేయించే ఒక విద్యా సంస్థగా ఉండేది. తర్వాత జ్యోతిష్యం, వాస్తు మొదలైన ఏదైనా సమస్యలు ప్రజలకి అవసరం ఉంటే దాన్ని పరిష్కరించే ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండేది. తర్వాత ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా కూడా అక్కడికి దేవస్థానానికి వెళ్తే మాకు అక్కడ గురువులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మా సమస్య పరిష్కారం అవుతుందనే ప్రజలు ఒక నమ్మకం ఉండేది. ఈ విధంగా దేవాలయాల్లో ఒక విజ్ఞాన కేంద్రాలకే అప్పట్లో మలిచేవారు. అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఏంటంటే ఒక వేద కాలంలో యజ్ఞాలే చేసేవారు కదా, దేవాలయం ఉండేవా అని మన శ్రీకేంద్ర స్వామి గారికి అడిగారు మీరు. నేను ఆ ప్రశ్న విన్నాను. అయితే మీరు అడిగింది కరెక్టే. వేద కాలంలో యజ్ఞయాగాదుల ద్వారా మన దేవతలను పూజించే సంస్కృతి ఉండేది. కానీ ఈ దేవాలయ సంస్కృతి, విగ్రహ ఆరాధన సంస్కృతి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే గౌతమ బుద్ధుడి కాలము తర్వాతనే ప్రారంభమైందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే అతి ప్రాచీనమైన శిల్పాలు బౌద్ధ ఆరామాలుగా, గుహాంతర శిల్పాలుగా, గృహాంతర దేవాలయాలుగా మనం చూడగలం. అప్పటి నుంచే మనకి విగ్రహ ఆరాధన వచ్చిందనేది మనం చరిత్ర, ఇతిహాస పరంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ విజ్ఞానం అనేది అప్పట్లో చూడండి, గృహాంతర దేవాలయాల్లో శిల్పాచార్యులు చెక్కారు అంటే ఎంత పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడైతే మనకి యంత్రాలు ఉన్నాయి, మిషన్స్, డ్రిల్ బిట్స్ ఉన్నాయి, అవన్నిట్లో డ్రిల్ చేసి లోపలికి వెళ్ళేవారు. కానీ అప్పుడు ఒక వీళ్ళు మైండ్లను ఇమాజినేషన్, అంటే ఒక కల్పీకరణ చేసుకొని
ఆ లోపల ఉండే చిత్రాన్ని ఏ విధంగా చేయాలి వీళ్ళు మైండ్ నుండి చిత్రించుకొని దాని ప్రకారం చెక్కుతూ కొడుతూ రాళ్ళు కొడుతూ లోపలికి వెళ్ళి ఆ విధంగా ఎక్కడ ఏ విగ్రహం ఏ భాగాన్ని మిగిలించాలి, ఏ భాగాన్ని తీసివేయాలి, అటువంటి వీళ్ళు ఆలోచిస్తూ ఊహిస్తూ వీళ్ళు గుహాంతర దేవాలయాలు కట్టారు. అదే విధంగా మన కైలాసనాథ్ దేవాలయం అదేంటంటే పైనుంచి కిందకు వచ్చింది. అంటే పైనుంచి అంటే ఎప్పుడైనా మనం దేవాలయం కడితే పునాది వేయాలి, పునాది వేసి అంటే మనం చాలా సార్లు వింటుంటాం కదా, కృత త్రేతాయుగం వీటిల్లో కూడా ఇప్పుడు రావణ బ్రహ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవాలయాలు అవన్నీ నిర్మించుకుని పూజలు చేసేవారని మీరు అంటున్నారు. గౌతమ బుద్ధుడి తర్వాత ఆలయాలకు ప్రాముఖ్యత, అంతకుముందు ఆలయాలు వాటి నిర్మాణాలు లేవా? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే 2 రకాల కాలమానాలు ఉన్నాయండి. మన పౌరాణిక కాలమానం ఏంటంటే కలియుగానికి 4,32,000 సంవత్సరాలని చెప్తారు. కానీ మన విజ్ఞానులు ఉన్నారండి, విజ్ఞానులు ఏంటంటే రామాయణం జరిగి ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయింది అంటారు. రామాయణం ఇతిహాసం జరిగి 5,000 సంవత్సరాలు మాత్రం అయిందని కొన్ని రీసెర్చ్లు చేసి చెప్తున్నారు. అంటే అదే విధంగా మనకి అప్పట్లో అంటే గౌతమ బుద్ధుడి కాలం అంటే 5-6 శతమానాలు గౌతమ బుద్ధుడి కాలం. అంటే ఎక్కువగా మనకి ఆధారం వచ్చేదంటే శిల్పశాస్త్రంలో కూడా ఉండేది ఏంటంటే ఈ అప్పట్లో దేవతలకి యజ్ఞాల ద్వారానే ఆరాధించేవారు. అంటే ఇప్పుడు రావణ బ్రహ్మ సమయంలో దేవతలు స్వయంగా మాట్లాడేవారు, వాళ్ళు దేవతలతో స్వయంగా మాట్లాడేవారు, రకరకమైనటువంటి అతీంద్రియ శక్తులు కలిగి ఉండేవాళ్ళు. అటువంటి సంస్కృతి ఉండేది. ఇప్పుడు రావణ బ్రహ్మ శివలింగం వెళ్ళడం కంటే డైరెక్ట్ గా కైలాసం వెళ్ళి ఆ శివుడిని ఒప్పించి ఆత్మలింగాన్ని తీసుకొచ్చి పూజ చేసే పరిస్థితి మీకు అందరికీ తెలుసు రామాయణం ద్వారా. ఇటువంటి ఇతిహాసాలు ఏం చెప్తాయంటే అప్పట్లో ప్రజలు దేవతలతో అంటే దగ్గరగా ఉండేవారు అనమాట. ఇంకా త్రేతాయుగంకు వెళ్తే మానవులు దేవతలు కలిసే ఉండేవారు భూమిపైన అనేది ఒక మనకి ఒక ఆధారం దొరుకుతుంది. రైట్ అండి, మాట్లాడదాం మోహన్ రావు గారు. మనకి ఇంకా ప్యానెల్లో 2 సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాలకొండ విశ్వరూపాచారి గారు ఉన్నారు, అసోసియేట్ లెక్చరర్. విశ్వరూపాచారి గారు, ఇప్పుడు బృహదీశ్వర ఆలయం అంటే బృహత్తరమైన ఆలయాలు నిర్మించేటప్పుడు కానీ